మనం యూరిన్ పోసేటప్పుడు నురుగ ఎందుకు వస్తుంది, ఇంకా శానిటైజర్ పైన 99% మాత్రమే క్రిములను చంపుతుంది అని ఎందుకు ఉంటుంది, ఇంకా అన్నం తింటూ మధ్య మధ్యలో నీళ్లు తాగితే ఏమవుతుంది? ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, మూత్రం పోసేటప్పుడు నురుగ అనేది ఎందుకు వస్తుంది? సో ఇలా అందరికీ రాకపోయినా కొంతమందికి మాత్రం మూత్రం పోసేటప్పుడు నురుగ అనేది వస్తుంది. అయితే ఇలా యూరిన్ పోసేటప్పుడు నురుగ వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్పలేం. కానీ ఒక మనిషి మూత్రం పోసినప్పుడు నార్మల్గా కాకుండా ఎప్పుడైతే చాలా ఎక్కువగా నురుగ వస్తుందో ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నట్లే. సో నార్మల్గా ఒక మనిషి ఒక రోజులో 8 సార్లు మూత్రం పోస్తాడు. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ముసలి వాళ్ళు కొంచెం ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తారు. అయితే ఇలా ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ముసలి వాళ్ళు కాకుండా నార్మల్ పీపుల్ ఎవరైనా ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి యూరినరీ కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. అయితే నార్మల్గా యూరిన్ పోసే టైమ్స్లో నురుగ రాదు. అలా వస్తుంది అంటే మన బాడీ నుంచి ఆల్బుమిన్ అండ్ ప్రోటీన్ లాంటి పోషకాలు అనేవి బయటికి వెళ్తున్నాయని అర్థం. నెంబర్ 2, శానిటైజర్ పైన 99% అని మాత్రమే ఎందుకు ఉంటుంది, ఇంకా 100% క్రిములు చంపుతుంది అని ఎందుకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు? మనం నార్మల్గా శానిటైజర్ బాటిల్ పైన చూస్తే 99% క్రిములను చంపుతుంది అని మాత్రమే ఉంటుంది, ఇంకా 100% చంపుతుంది అని అస్సలు ఉండదు. అయితే ఇలా ఎందుకు ఉంటుంది? ఇది కేవలం ఒక శానిటైజర్ పైన మాత్రమే కాదు, హౌస్ క్లీనింగ్ అండ్ బాత్రూమ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ పైన కూడా ఇలాగే 99% క్రిములు చంపుతుంది అని మాత్రమే ఉంటుంది. అయితే ఇలా కాకుండా 100% క్రిములు చంపుతుంది అని ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు? అయితే దీని వెనుక ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే వీటిని ల్యాబ్లో టెస్ట్ చేసే టైంలో కొన్ని రకాల బ్యాక్టీరియా అండ్ అనారోగ్యం కలిగించే కొన్ని రకాల క్రిములపైన మాత్రమే టెస్ట్ చేస్తారు. అండ్ ఆ ల్యాబ్లో ఉన్న క్రిముల కంటే బయట ఎన్నో రకాల బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి. అయితే బయట ఉండే కొన్ని రకాలైన బ్యాక్టీరియాలను ఈ ప్రొడక్ట్స్ అనేవి చంపలేకపోవచ్చు. అందుకే కంపెనీ వాళ్ళు 100% క్రిములు చంపుతుంది అని గ్యారంటీ ఇవ్వలేరు. నెంబర్ 3, అన్నం తింటూ మధ్యలో నీళ్లు తాగితే ఏమవుతుంది? మనం అన్నం తినేటప్పుడు మాక్సిమం నీళ్లు పక్కన పెట్టుకొని నీళ్లు తాగుతూ అన్నం తింటాం. అయితే ఇలా అన్నం తింటూ నీళ్లు తాగితే తిన్న అన్నం అనేది త్వరగా జీర్ణం కాదు. ఎందుకంటే మనం తిన్న అన్నం అనేది జీర్ణాశయంలోకి వెళ్ళగానే ఆ అన్నాన్ని డైజెస్ట్ చేయడానికి అందులో నుండి కొన్ని రకాల లిక్విడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో మనం ఆ టైంలో ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఆ లిక్విడ్స్ వాటర్లో మిక్స్ అయ్యి వాటి పవర్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల అన్నం అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఇలా జీర్ణం కాని ఆహారంలో కొంత భాగం అనేది కొవ్వుగా మారుతుంది. ఇంకా ఇలా చేయడం వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా కానీ మీరు అన్నం తినేటప్పుడు ఎక్కువగా నీళ్ళని తాగకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.